హాయ్ గైస్, వెల్కమ్ టు 70mm పోస్టర్. తెలుసు కదా మూవీ రివ్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి. ప్రేమలో మోసపోవడం, రెండో అవకాశం మరియు మానసికంగా ఎదురయ్యే సంఘర్షణలు ఇవన్నీ కలిపి ప్రేమ కథలో కొత్త కోణం చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు, స్టైలిష్ డైరెక్టర్గా పేరుగాంచిన నీరజ్ కోనా. ఈ చిత్రంలో దర్శకురాలిగా పరిచయమై అవుతుండగా సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందే ఆసక్తికరమైన ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. పేష్ వరుణ్ అంటే సిద్ధు జొన్నలగడ్డ, గతంలో ప్రేమించిన రాగా అంటే శ్రీనిధి శెట్టి, ఆమె చేతిలో ఇతను మోసపోతాడు. ఆ తర్వాత అంజలి అంటే రాశి ఖన్నాని పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడదామని అనుకుంటాడు. కానీ మెడికల్ కాంప్లికేషన్ల వల్ల అంజలి పిల్లల్ని కనలేని పరిస్థితి వస్తుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సహాయం కోసం మళ్ళీ వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాగా జీవితంలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది. ప్రేమ, బాధ మరియు ఎమోషనల్ త్రిభుజం, చివరికి ఎవరి ప్రేమ గెలుస్తుందనే దానిపైనే సినిమా సాగుతుంది. తెలుసు కదా ఒక మోడర్న్ రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా కథలో కొత్తదనం ఉన్న దాని తెర మీద న్యాయంగా చూపించడంలో కొంత బలహీనత కనిపించింది. కథలో ప్రేమ, వాస్తవం మరియు మానసిక సంఘర్షణల మెలివింపును చూపించడానికి దర్శకురాలు నీరజ్ కోనా ప్రయత్నించారు. కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. ముఖ్యంగా వరుణ్ హార్ట్ ట్రాక్ మరియు అంజలి ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. డైలాగ్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. యూత్కు కనెక్ట్ అయ్యే పంచులతో నిండి ఉన్నాయి. అయితే కథలో మరింత లోతు ఉంటే ఈ సినిమాకి మరింత బలం వచ్చేది. సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన స్టైల్ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. టిల్లు ఫ్లేవర్ ఉన్న ఇందులో ఎమోషన్ ఎక్కువగా ఉంది. రాశి ఖన్నా తన పాత్రలో సొగసుగా నటించింది. భావోద్వేగ సన్నివేశాలు బాగా మెరిసింది. శ్రీనిధి శెట్టి స్క్రీన్ టైం తక్కువే అయినా ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేసింది. వైవా హర్ష కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలైట్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో బలమైన ఎమోషనల్ బీట్ను అందించాడు. బీజిఎం హైలైట్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సరిగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్గా, విజువల్ స్టైలిష్గా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ విలువలు అద్భుతం. తెలుసు కదా ఒక స్టైలిష్ కాంప్లెక్స్ లవ్ స్టోరీ. యూత్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన రొమాంటిక్ డ్రామా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త మిశ్రమ స్పందన ఉన్న యంగ్ జనరేషన్కు మాత్రం కనెక్ట్ అయ్యే సినిమా. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలపండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.